హాయ్, వెల్కమ్ టు విఎస్ స్టూడియో. ఈరోజు వీడియో ఏంటి అంటే తలకాయ కూర చేస్తున్నాము, చూడండి. తలకాయ కూరకు కావాల్సినవి చూద్దాం. అల్లం పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీలో వేసే ఐటమ్స్ అన్నీ, ఆయిల్, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, నూనె వేసుకోవాలి కొంచెం ఎక్కువ. బిర్యానీలో వేస్తాం కదండి, సాజీరా, అనాస పువ్వు అవన్నీ వేస్తాం కదా, చెక్క, లవంగాలు అవన్నీ వేసుకోవాలి. బిర్యానీలో వేసేవన్నీ మనం బగారా రైస్లో వేస్తాం కదా, అట్లా అన్నీ వేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కలుపుకొని అది కూడా కొంచెం మగ్గనివ్వాలి కొంచెం సేపు. పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అల్లం పేస్ట్ వేగిపోయింది, అల్లం పేస్ట్ మంచిగా. ఇప్పుడు కూర వేసేసుకుందాము, తలకాయ కూర. దాన్ని కొంచెం నూనెలో కలిపేసి మంచిగా కొంచెం సేపు మగ్గనివ్వాలి. నూనెలో ఎంత మగ్గితే అంత బాగుంటుంది. వెంటనే అన్నీ వేసేసి మళ్ళీ విజిల్స్ పెట్టేస్తే అంత టేస్ట్ రాదు. కొంచెం నూనెలో మగ్గనిస్తే బాగుంటుంది. మగ్గింది చూడండి నేను చక్కగా. కారం వేసేసుకుందాం. కారం కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కలుపుకొని కారం వేసుకొని కొంచెం మగ్గనిస్తే ధనియాల పొడి, కారం వేసి కొంచెం సేపు మగ్గనిచ్చాను నేను. మనం కూర వేసినప్పుడు ఉల్లిపాయల్లో మగ్గినప్పుడు కొద్దిగా వాటర్ వస్తుంది లైట్గా. ఆ వాటర్ పోయేలాగా అంతసేపు కొంచెం మగ్గనిస్తే బాగుండిద్ది. తర్వాత మనం ఎలాగూ తలకాయ కూర కాబట్టి వాటర్ ఎక్కువ పోసి వండుకుంటాము.
పొయ్యాలి కూడా. మంచిగా మగ్గిపోయింది కారంతో కూడా. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం వాటర్ పోసుకొని. మూడు గ్లాసులు నీళ్లు పోసాను నేను, ఎందుకంటే కొంచెం పల్చగా ఉంటే ముక్క ఉడికిపోయిన తర్వాత మనకి గుజ్జు గుజ్జుగా దగ్గరికి అయిపోతుంది అనమాట, మీగడలాగా అయిపోతుంది. తలకాయ కూర కానీ కాళ్ళ కూర కానీ చేసుకుంటే అలా అయిపోకుండా మనం కొంచెం పల్చగా చేసుకుంటే కూర సాయంత్రం తినేటప్పుడు కూడా బాగుండిద్ది, మీగడగా అయిపోకుండా. అట్లా మసాలాలు కూడా పేస్ట్ చేసి చాలా మంది వేస్తూ ఉంటారు, అలా వేస్తే కూడా అది కొంచెం మీగడలాగా అయిపోతుంది అనమాట. నేను మసాలాలు వేయలేదాన్ని, గరం మసాలా వేసాను, ధనియాల పొడి వేసాను, అల్లం పేస్ట్ వేసాను అంతే, ఇంకా వేరే ఏ మసాలాలు వేయలేదు. కొంచెం ఫ్లేవర్ కోసం మిరియాల పొడి, వెల్లుల్లి దంచుకొని వేసాను, లాస్ట్లో వేసాను అది కూడా. ఇప్పుడు నేను ఇది 8 విజిల్స్ పెట్టేశాను, మంచిగా ఉడికిపోయింది 3 గ్లాసులు వాటర్ పోసి. కొంచెం ముదురు తలకాయ అయితే 10 విజిల్స్ 11 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం కూర చూసుకొని ఉడకలేదు ముక్క ఇంకా కొంచెం ఉడకాలి అంటే ఇంకొక 4 విజిల్స్ అయినా పెట్టుకొని, ముక్క ఉడికితేనే తినడానికి బాగుంటుంది. చూడండి పల్చగా ఉంది, ఇంకా అలాగే అంత పల్చగానే ఉంచేస్తే సాయంత్రానికి చిక్కగా అయిపోతుంది. ముక్క బాగా ఉడికిపోయింది మంచిగా 8 విజిల్స్కి. ఇప్పుడు ఇందులో బ్రెయిన్ వేసుకుందాము. ఇది వేస్తే కదిలిపోతుంది అనమాట, లాస్ట్లో కొంచెం సేపు ఉడికితేనే ఉడికిపోతుంది. అది కదలకుండా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టామంటే మగ్గిపోతుంది బ్రెయిన్. మళ్ళీ దాన్ని అట్లానే సపరేట్గా తీసేయాలి, అందులోనే ఉంచేస్తే అది మొత్తం చెల్లా చెదురైపోతుంది బ్రెయిన్ మొత్తం కూరలో. గరం మసాలా, మిరియాల పొడి, వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను. తలకాయ కూర ఒక రకమైన వాసన వస్తుంది, అది రాకుండా మంచిగా కడుక్కున్నా కూడా కొద్దిగా లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ స్మెల్ కూడా ఉండదు, బాగా మంచిగా శుభ్రంగా తినొచ్చు. స్మెల్ వస్తుందని చాలామంది తినరు కదా. అయిపోయింది కూర, కొత్తిమీర వేసేసాను. బ్రెయిన్ అప్పుడే కొంచెం కలిపితేనే 3 ముక్కలు అయిపోయింది. సపరేట్గా తీసేయాలి కూర ఉడకంగానే. అయిపోయిందండి కర్రీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నేను చేసిన తలకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.